ఓం నమ శివాయ నమ. శివపురాణం 21వ భాగం. విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజా మందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండేవ వినా రుద్రాక్షమాలాయ బిల్వపత్రం వినానైన పూజాయాచం కరం పుద. సాధ్యమైనంత మటుకు ఈ మూడు లేకుండా పూజ జరగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని 3 గీతలుగా అలవాటునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటన వేలుతో బొట్టు పెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా లలాటమునందు విభూతిని 3 గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజుల పాటు నిల్వ చేసి పూజ చేసుకోవచ్చు. ఇలా 3 పూజ చేయాలని పండితులైన వారు, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. శాస్త్రమునందు శివనామము గంగ, విభూతి, యమున, రుద్రాక్ష, సరస్వతి గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండములను ధరించిన వాడై బొట్టు పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివ పూజ పూర్తి చేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజా మందిరంలోంచి బయటకు రాగానే చూసిన వారికి త్రివేణి సంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈ 3 శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది. నుదుటి మీద భస్మమును ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్ర లేచిన తరువాత స్నానం అయ్యే వరకు యథార్థమునకు పచ్చి గంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికము అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతా నామము చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణ చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకొని లలాటమునందు ధరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చేయనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతువు ఉండాలి. అందుకని విభూది పెట్టుకోవాలి. చాలామందికి విభూది పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయము ఉంటుంది. అది సరికాదు. విభూది వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్న పొడి విభూదిని పెట్టుకొని వెళ్ళవచ్చు. తడి విభూదిని పెట్టుకోరాదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూదిని పొడి చేసి ఎడమ చేతితో వేసుకుని దాంట్లో 2-3 నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూదిని మీద కుడి చేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూదిని చేత మీకు కలిగే గొప్ప మహత్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దానిని అనుసంధానం చేయాలి. భూతకరి పవిత్ర జనని పాపౌఘ విధ్వంసిని సర్వోపద్రవనాశిని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షణకరి భూతి స్పదాదార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతుంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది.
విశేషమైన ఐశ్వర్యమునకు ఇయ్యగలదు, మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారకమైన బంధనాం మృత్యోర్మిక్షీయాం మామృతాత్ అన్న మంత్రం చెప్పి సజల విభూతిని ధరించాలి. ఇవేమీ చేత కాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి శ్రీకరంచ పవిత్రచ శోకం మోహ వినాశనం లోకవశ్యకరం చైన భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తుంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తుంది. ఇది నాకు పుణ్యముని ఇస్తుంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భావిస్తుంది. పరమపావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను. ఒకవేళ ఈ మంత్రము రాకపోతే కనీసంలో కనీసం శివా 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 అని 3 మాటలు అనాలి. అంటే మంగళం, శోభనం, భద్రం, క్షేమం, కళ్యాణము అన్నింటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని 3 వేళ్లతో పెట్టుకుంటారు. అలా విభూతిని ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటి యందు భస్మము తడిపి మృగముద్ర పట్టననిమని శాస్త్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏలేడి జింక కొమ్ములతో నిలబడట్లుగా కనబడుతుంది. 3 వేళ్ళు కలుస్తాయి, 3 వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భస్మంతో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుతుంటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటన వేలు పట్టగలిగినంత దూరం విడిచిపెట్టి నుదుటి మీద ప్రయాణం చేయాలి. అప్పుడు బొటన వేలికి సజల విభూతి ఉన్నది కదా, ఆ 2 వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటన వేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతిధారణము అంటారు. భస్మధారణము అనేది మనుష్యుని జీవితమునకు కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తున్నాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం భస్మధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుని చేరకుండా భోగముల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినవి భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది కాబట్టి దాని పేరు భస్మం 2 రకములుగా తయారవుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఒకటి మహాప్రలయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం ధరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారు చేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకు శ్రీశైల దేవస్థానము వారు పలకలుగా ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవు పేడను కాల్చినప్పుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటము నందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటి మీద పెట్టుకున్న భస్మరేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమైనది. సమస్త దోషములు పోయినప్పుడు మాత్రమే ఏదైనా పవిత్రం అవుతుంది.
ఏదైనా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూది అగ్ని సంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీ యందు జ్ఞానాన్ని ప్రకాశిస్తుంది. శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసే ముందు పంచబ్రహ్మ మంత్రములతో పొడి విభూదిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టు నుండి ఎన్ని పువ్వులను కొయ్యాలో అన్ని పువ్వులను, ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంలో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూదిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి దార శివలింగం మీద నుండి క్రింద పడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీద నుండి జారిన ఆ విభూది కానీ పెట్టుకుంటే అపారమైన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మ రాక్షసుడు విభూది పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రాన చేత ఆ రాక్షసునికి శాప విమోచనం అయిపోయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు కాబట్టి భస్మం అంత గొప్పది. శివపురాణం 21వ భాగం సమాప్తం. శివపురాణం 22వ భాగంలో మళ్ళీ కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ నమః. బాయ్ ఫ్రెండ్స్.